మహారాజా చంద్రవర్మ ప్రజల నాయకుడు, మంచి పరిపాలనావంతుడు. ప్రతినిత్యము అతడు విష్ణువు యొక్క ఆరాధన చేస్తాడు. విష్ణువు అతని యొక్క భక్తికి మెచ్చి ఒకరోజు అతనికి ప్రత్యక్షమవుతాడు. అయితే నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాలాగే నా ప్రజలకు కూడా మీరు ఒకరోజు కనిపించాలి అని కోరుకుంటాడు. అతని కోరిక మేరకు విష్ణువు, రేపు ఉదయము నేను కొండ వద్ద ఉంటాను, మీ ప్రజలందరినీ తీసుకురా అంటాడు. చంద్రవర్మ జరిగిన విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి వారందరినీ కూడా రేపు ఉదయం తనతో పాటు కొండ వద్దకు రావాల్సిందిగా కోరతాడు. ప్రజలందరూ కలిసి తరలి వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యంలో కొందరికి రాగి నాణేల గుట్ట కనపడుతుంది. కొంతమంది ప్రజలు పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఆ నాణేలను మూటగట్టుకొని తరలి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నాణేలు మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి, భగవంతుని ఇప్పుడు కాకపోతే రేపైనా చూడొచ్చు అనుకుంటారు. దూరంలో వెండి నాణేలు కనపడితే ప్రజలు దానికోసం వెళ్తారు. కొంత దూరంలో బంగారు నాణేలు కనపడితే ప్రజలందరూ వెళ్ళిపోతారు. చివరకు రాజు, రాణి వెళ్తూ ఉంటారు. ఇంతలో కొంత దూరంలో ఒక బంగారపు రథం నిండా వజ్రాలు కనపడతాయి. మహారాణి కూడా దానికోసం పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతారు. విరక్తి చెంది రాజు కొండపైకి వెళ్తే అక్కడ దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు.